The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 1 Samuel, 1st chapter, 9 through 16. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, And she was in bitterness of soul and prayed unto the Lord in that soul. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. And it came to pass as she continued praying before the Lord, ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలయున్నదనుకొని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచిచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినా నేను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, our gracious God, కృప కలిగిన దేవా, our wonder working Father, అద్భుతములు చేయి తండ్రి, our covenant making and covenant keeping God, నిబంధన చేసి నిబంధన నెరవేర్చే దేవా, our prayer hearing and prayer answering God, ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేసే దేవా, in the most holy and highly exalted name of our Lord and Savior Jesus Christ, once again we do enter into thy courts with our hearts full of praise, worship and thanksgiving. మరొకసారి ప్రభా మీ మందిరంలోకి మరి ఎంతో ఆరాధనతో స్తుతితో కృతజ్ఞతతో ప్రభా యేసుక్రీస్తు ప్రభు యొక్క అత్యున్నతమైన నామమున పరిశుద్ధమైన నామమున చేరి ఉంటున్నాం. Lord, we thank thee for this facility, O Lord, granted unto us to gather like this for the church prayer. ప్రభా సంఘ ప్రార్థన నిమిత్తము మాకు కలగజేసిన యొక్క సదుపాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. Some of our dear ones could come and others, O Lord, they are watching over the YouTube, they are joining, and we are praying for every one of us. ప్రభా కొంతమంది రాగలిగారు, కొంతమంది యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. Lord, before we enter into a time of prayer, exhort us through thy word and prepare our hearts to pray in the right way. ప్రభా మరి ప్రార్థనలో కొంత సమయం గడపక మునుపు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ప్రభా సరి అయిన రీతిలో ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. Foolish as we are, both of us, we are standing before thy people. ప్రభా బుద్ధిహీనులం ఇరువురము కూడా మీ యొక్క అమూల్యమైన ప్రజల ముందు నిలబడుతున్నాం. Touch our lips, touch our mouth, O Lord, touch our tongue with the coals that are taken from the altar. ప్రభా మరి మా యొక్క నాలుకను, మా యొక్క పెదవులను, మా యొక్క నోటిని ప్రభా బలిపీఠము నుంచి తీయబడిన ఆ యొక్క నిప్పుల ద్వారా తాకవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. Lord, sanctify us afresh. ప్రభా నూతనంగా మమ్మల్ని పరిశుద్ధపరచండి. We are bringing every one of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. Speak to us, O Lord. ప్రభా మాతో మాట్లాడండి. Open thou thy scriptures unto us. ప్రభా మీ లేఖనములను మా కోసం తెరవండి. And also open thou our eyes of understanding. ప్రభా మా యొక్క మనోనేత్రములు కూడా తెరవండి. Being fed by the word of God and prepared by the word of God, we may pour our hearts in prayer as Hannah prayed. ప్రభా వాక్యము చేత పోషింపబడి వాక్యము చేత సిద్ధపరచబడి ప్రభా హన్నా ఏ విధంగా అయితే తన హృదయాన్ని కుమ్మరించిందో ఆ రీతిలో మేము కుమ్మరించినట్లుగా సిద్ధపరచండి. Lord, expecting great things, we have entered into thy presence. గొప్ప సంగతులు ఆశిస్తూ మీ యొక్క సన్నిధిలోకి ప్రవేశించాం. Satisfy every one of us. మాలో ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. Meet our individual and corporate needs. మా యొక్క వ్యక్తిగత సమాజం యొక్క అవసరతలు తీర్చండి. Bringing all of us under the sprinkling of thy precious blood, expecting great things. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ గొప్ప సంగతులను ఆశిస్తూ
యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. We all know Hannah's prayer. Many messages we have heard already. మరి ఇప్పటికే అనేక వర్తమానాలు హన్నా యొక్క ప్రార్థనకు సంబంధించి విన్నాం. This book, 1 Samuel, begins at a very critical time in the Israelites' history. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఈ సమూయేలు మొదటి గ్రంథము ఎంతో కీలకమైన సమయంలో ఆరంభించబడింది. Because it was a transition period. The period of judges are almost coming to an end, and the period of kings are going to be started. మరి అది ఎలాంటి కాలం అంటే మరి న్యాయాధిపతుల కాలము ముగించబడి మరి అది యొక్క రాజుల యొక్క కాలము మరి ప్రారంభించబడుతుంది. And see, it is totally, completely a new administration. కాబట్టి సంపూర్ణంగా మరి నూతనమైన నాయకత్వం ఉంది అక్కడ. But when we see the book of Judges, అయితే న్యాయాధిపతుల గ్రంథము చూస్తే it was a period of disorganization. మరి అక్కడ ఏమాత్రము కూడా మరి సరి అయిన పద్ధతులు లేని పరిస్థితిలో ఆ సమయం ఉంది. And their state morally was very low. మరి వారి యొక్క నైతిక విలువలు చాలా దిగజారిపోయినాయి. Horrific things can be seen in the last chapters of Judges. మరి న్యాయాధిపతులు చివరి గ్రంథాల్లో ఎంతో భయంకరమైన సంగతులు మనం చూడవచ్చు. Even before Samuel, when we see the life of Judge Samson and how his life ended, we all know in a very pathetic way. మరి సమూయేలు కంటే ముందు మరి న్యాయాధిపతుల గ్రంథములో సంసోను గురించి మనకు తెలుసు. మరి తన యొక్క జీవితము ఎలాంటి దయనీయమైన పరిస్థితిలో దౌర్భాగ్యంగా ముగించబడిందో. And the book of Judges ends, as we all know very well, there was no king in Israel. Everybody was doing right which was in his own sight. మరి న్యాయాధిపతులు కూడా మరి యొక్క చివరి గ్రంథంలో ఏ విధంగా ముగించబడిందంటే మరి ఇశ్రాయేలుకు రాజు లేకుండా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇష్టానుసారంగా జీవించే కాలం అది. 4 times it is repeated in the last 4 chapters of Judges. మరి న్యాయాధిపతులు చివరి 4 అధ్యాయాలలో కూడా 4 పర్యాయములు రాయబడింది. In 17:6, 17:6 వచనం, 18:1, 18వ అధ్యాయం మొదటి వచనం, 19:1, 19వ అధ్యాయం మొదటి వచనం, and also the last chapter, last words. అంతేకాకుండా చివరి అధ్యాయము చివరి వచనం. So disorganized way all the Israelites were living. మరి ఇశ్రాయేలీయులు వారికి ఇష్టానుసారంగా వారు జీవిస్తా ఉన్నారు. So God was about to change all of that. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిని కూడా దేవుడు సంపూర్ణంగా మార్చబోతున్నాడు. According to his eternal plan, God is going to use Samuel for that purpose. మరి దేవుని యొక్క నిత్య ప్రణాళికను బట్టి ఆ యొక్క విషయం కోసము దేవుడు సమూయేలును ఉపయోగించుకోబోతున్నాడు. So Samuel is the main character in the book of 1 Samuel and 2 Samuel. Thing is, the books are not started with the name Samuel. After writing all the other names, Samuel name comes. మరి మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథాలలో సమూయేలుదే ప్రాముఖ్యమైన పాత్ర అయినప్పటికీ కూడా అయితే మొట్టమొదటిగా సమూయేలు పేరు అక్కడ రాయబడదు, కానీ అందరు పేర్లు రాసిన తర్వాత సమూయేలు పేరును చూస్తున్నాం. We all know the first chapter of 1 Samuel started with a woman full of pain and suffering. మరి మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము ఒక స్త్రీతో ప్రారంభించబడింది. ఎంతో నొప్పితో, ఎంతో భారముతో ఉన్న స్త్రీతో ప్రారంభించబడింది. And she brought her pain to God in prayer. మరి తన యొక్క బాధను, నొప్పిని మరి ప్రార్థనలో దేవుని యొద్దకు తీసుకొని వచ్చింది. And we can learn many lessons from the prayer of this woman, godly woman, Hannah. మరి దైవజనురాలైన హన్నా యొక్క ప్రార్థన ద్వారా మరి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. When we see the first verse of the chapter, మరి అధ్యాయంలో మొదటి వచనం చూస్తే we read about her husband Elkanah. తన యొక్క భర్త అయిన ఎల్కానా గురించి చదువుతున్నాం. We all know Elkanah was a Levite. మరి ఎల్కానా ఒక లేవీయుడన్న సంగతి తెలుసు. Some people think that because he is living in the mountains of Ephraim and in that inheritance of Ephraim, he is an Ephraimite. మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఎఫ్రాయిము మన్యమందు ఆ పర్వతములలో అతను ఆ యొక్క స్వాస్థ్యములో జీవిస్తున్నాడు కాబట్టి అతను ఎఫ్రాయిమీయుడు ఏమో అనుకుంటారు. He is not an Ephraimite, he is a Levite. అతను ఎఫ్రాయిమీయుడు కాదు, కానీ అతను లేవీయుడు. And he was living, and their place Ramah was almost 6 to 7 miles from Jerusalem, very near. మరి వారి యొక్క నివసించే ప్రాంతము రామా అనే ప్రాంతము యెరూషలేము నుంచి 7-8 మైళ్ళ దూరం, చాలా సమీపంగా ఉంది. And theirs is a very well-to-do family. మరి వారు చాలా మంచిగా ఉన్నతమైన కుటుంబము. And he married Hannah. మరి తను హన్నాను వివాహం చేసుకున్నాడు. And sadly, Hannah was a barren. మరి విచారకరమైన సంగతి ఏంటంటే హన్నా గొడ్రాలు. And then he married, maybe for the sake of children,
because in those days they were so much careful about the seed, their offspring. So he married again Peninnah. మరి ఆ దినాలలో సంతానము గురించి వారికి ఎంతో పట్టింపు కలిగి ఉండేవారు కాబట్టి బహుశా సంతానం లేని కారణంగా ఏమో కానీ మరి పెనిన్నాను వివాహం చేసుకున్నాడు. So every year they were coming to Shiloh where the ark of the Lord is there. మరి ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క దేవుని యొక్క మందసం ఉండే ఆ యొక్క షీలోహు ప్రాంతానికి ప్రతి సంవత్సరం వారు వచ్చేవారు. That is also very near. మరి అది కూడా చాలా సమీపంగా ఉంది. Of course the total country of Canaan is very small country of Israel. మరి కనాను దేశం అంతా కూడా చూస్తే అది ఇశ్రాయేలు దేశం చాలా చిన్న దేశం అది. And only few kilometers. మరి కొన్ని కిలోమీటర్లు మాత్రమే. If you see the tribal allotment to Ephraim, మరి ఎఫ్రాయిముకు ఏర్పాటు చేసిన ప్రాంతాలన్నీ మనం చూస్తే, if you see Ramah is there, a little bit above it Mizpah is there, a little bit above it Bethel is there, then Shiloh is there. మరి రామా పైన మిస్పా పైన ఉత్తర దిక్కున బేతేలు, తర్వాత షీలోహు ఉంది. And why the ark was there in Shiloh? మరి అక్కడ ఆ యొక్క మందసము షీలోహులో ఎందుకుంది? See, and that is a big question. మరి ఇది చాలా పెద్ద ప్రశ్న. And why the ark of the Lord is there in Shiloh? మరి దేవుని యొక్క మందసము షీలోహులో ఎందుకుంది? After these people came out of the land of wilderness, వారు అరణ్యములో నుంచి ప్రజలందరూ కూడా బయటికి వచ్చిన తర్వాత, almost all the battles are over, వారు యుద్ధాలన్నీ కూడా అయిపోయిన తర్వాత, and at the time of Joshua dividing the inheritance to various tribes, మరి యెహోషువ కాలంలో ఎప్పుడైతే యెహోషువ స్వాస్థ్యం అంతటిని కూడా అన్ని గోత్రాలకు పంచిపెడుతూ ఉన్నాడో, what I feel is, నేనేమనుకున్నానంటే, it is my personal opinion, ఇదొక నా వ్యక్తిగత అభిప్రాయం, Joshua belongs to the tribe of Ephraim. మరి యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. So he must have thought, let me keep that ark in my own tribal inheritance. మరి బహుశా యెహోషువ అనుకున్నాడేమో, ఆ యొక్క బలిపీఠాన్ని నా యొక్క క్షమించండి ఆ యొక్క మందసాన్ని నా యొక్క స్వాస్థ్యంలోనే నేను ఉంచుకుంటాను అనుకున్నాడేమో. So Shiloh is in the inheritance given to Ephraim. కాబట్టి షీలోహు ఎఫ్రాయిమీలకు ఇవ్వబడిన స్వాస్థ్యం. And so there Joshua only kept the ark there. మరి అక్కడ యెహోషువనే ఆ యొక్క మందసాన్ని అక్కడ నిలబెట్టాడు. Brother will read from the book of Joshua 18:1. మరి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. Joshua 18:1. యెహోషువ 18:1. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. See, very clearly it is written many times. I have skipped this portion, that's why I could not understand. మరి ఎంతో స్పష్టంగా వ్రాయబడింది, అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని దాటి వేశాను, అందుకనే సరిగ్గా అర్థం కాలేదు. Because some of the Old Testament portions when we read, we will not put our mind completely. I do not know about you, me. మరి కొన్ని పాత నిబంధన వాక్య భాగాలు చదివినప్పుడు మనం సంపూర్ణంగా కూడా మనసు పెట్టం. Because they will be little bit like Greek and Latin. ఎందుకంటే అవి గ్రీకు లాటిన్ భాషలాగా ఉంటాయి So కాబట్టి. here so clearly it is written. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. After they entered into the land of Canaan, after the wars are over, after the inheritance is almost divided, and Joshua and others, they have brought the ark and kept in Shiloh, and it was there in Shiloh for 369 years there. మరి వారు యుద్ధాలు జయించిన తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ ఇంకా ఇతరులందరూ కూడా దేవుని యొక్క మందసాన్ని షీలోహు యొక్క ప్రాంతంలో పెట్టారు. దాదాపు 350 సంవత్సరాలు, 369 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే ఉంది. Because after Joshua it is the time of judges, nobody bothered about the ark. ఎందుకంటే యెహోషువ కాలము తర్వాత అది న్యాయాధిపతుల కాలము, ఆ యొక్క మందసము గురించి ఎవరు పట్టించుకోలేదు. So because the ark is there in Shiloh, everybody was going. It was a holy place because the ark is there, and for the feasts and everything Israelites were going because God has given that commandment through Moses. At least thrice in a year they have to go to the place where the ark is. కాబట్టి షీలోహు ప్రాంతంలో ఆ యొక్క మందసం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడికి చేరి వచ్చేవారు ఆ యొక్క పండుగల నిమిత్తము. కాబట్టి దేవుడు కూడా చెప్పాడు, మరి సంవత్సరానికి కనీసం 3 పర్యాయములు ఆ యొక్క మందసం ఉండే ప్రాంతానికి వాళ్ళు వెళ్ళాలి. Out of all the 7 festivals, for at least 3 festivals. మరి 7 పండుగలలో దాదాపు కనీసం 3 పండుగలకైనా వెళ్ళాలి. So the ark is there all the time. During the time of judges it was in Shiloh, as I already told you, approximately 369 years. మరి దాదాపు షీలోహు ప్రాంతములోనే 369 సంవత్సరాల పాటు ఈ మందసము
ఆ షీలోహులోనే ఉంది. And we all know after that how the children of Eli, they have taken the ark to the battlefield in Ebenezer and in Aphek, how these Philistines have taken away the ark. మరి మనకు తెలుసు ఏలి యొక్క కుమారులు యొక్క మందసాన్ని మరి ఎబెనెజర్ ప్రాంతానికి, దాని తర్వాత ఈ యొక్క యుద్ధ భూమికి తీసుకెళ్లారు. దాని తర్వాత ఫిలిస్తీన్లు అఫేకుకు తీసుకెళ్లారు. In Aphek, Philistines have captured the ark and they have taken to their own land. మరి ఫిలిస్తీన్లు ఆ యొక్క మందసాన్ని తీసుకొని వారి యొక్క స్వంత ప్రాంతానికి తీసుకెళ్లారు. And in 7 months the mandasamu, that ark was kept in three different places. మరి 7 నెలల పాటు మరి 3 వివిధ వేరు రకాల ప్రాంతములలో ఈ యొక్క మందసము పెట్టబడింది. First in Ashdod and second in Gath. మరి మొట్టమొదటిగా అష్డోదులో, దాని తర్వాత గాదులో, and thirdly it was in Ekron. దాని తర్వాత మూడవదిగా ఎక్రోన్లో. And because of that emerods, that is gaddalu, and they could not keep that ark there. మరి ఆ యొక్క గడ్డలను బట్టి వారు అక్కడ మందసాన్ని ఉంచలేకపోయారు. And finally they have taken a bullock cart and they have sent it to the land of Dan to Beth Shemesh after 7 months. మరి 7 నెలల తర్వాత మరి దాను దేశానికి ఆ యొక్క బెత్ షెమెష్ ప్రాంతానికి ఒక ఎడ్ల బండిలో ఆ యొక్క మందసాన్ని పంపించారు. The movement of the ark also is a good study. మరి మందసము కదిలేదు కూడా, అది కూడా మంచి పట్టణం అది. And so in Beth Shemesh the Danites have seen the ark of the Lord is coming, and out of their own zeal, human zeal, they have come and opened it, and finally 50,070 people died. మరి బెత్ షెమెష్ లో దానియులు ఆ యొక్క దేవుని యొక్క మందసం రావడం చూచి మరి దాన్ని తెరిచి చూశారు. మరి దానిని బట్టి 50,000 కంటే 50,000 మంది చనిపోయారు. 50,070. మరి 50,070 మంది చనిపోయారు. And that bullock cart came and stopped in one place. మరి ఆ యొక్క ఎడ్ల బండి వచ్చి ఒక ప్రాంతములో ఆగింది. Today if you go to the land of Israel, they have constructed a pedestal exactly where that bullock cart stopped. మరి ఈ దినాన మరి మన ఇశ్రాయేలు దేశానికి వెళ్తే ఎక్కడైతే ఆ యొక్క ఎడ్ల బండి ఆగిపోయిందో అక్కడ ఒక కట్టడాన్ని అక్కడ నిర్మించారు వాళ్ళు. And when so many thousands of people died, మరి ఎన్నో వేల మంది అక్కడ చనిపోవడం వారు చూసినప్పుడు, and then they have sent it to the house of Abinadab in Kirjatharim. మరి కిర్జాతయారీంలో ఉన్న అబినాదాబు ఇంటికి ఆ యొక్క మందసాన్ని పంపించారు. And it was there for almost 20 years. మరి దాదాపు 20 సంవత్సరాల పాటు అక్కడ ఉంది మందసం. And from there, as we all know, David wanted to bring it back, but on the way Uzzah died. మరి అక్కడి నుంచి దావీదు మరలా తీసుకురావాలనుకున్నాడు, కానీ మార్గ మధ్యలో ఉజ్జా మరణించాడు. Who is that Uzzah? మరి ఉజ్జా ఎవరు? He is the son of Abinadab. మరి అబినాదాబు కుమారుడే. So he died. మరి అతను మరణించాడు. And then immediately with fear and with so much anguish, pain and agony, they have sent it to the house of Obed-Edom. మరి వెంటనే చాలా భయపడి చాలా నొప్పితో భారముతో మరి ఓబేదెదోము ఇంటికి పంపించారు. And there he is a Gittite. మరి అతను గిత్తీయుడు. And there it was there for 3 months. అక్కడ 3 నెలలు ఉంది మందసం. Then David brought it to Zion, and after that he has installed it in Jerusalem. తర్వాత దావీదు సియోనుకు తీసుకొచ్చాడు, దాని తర్వాత యెరూషలేములో దానిని నిలబెట్టాడు. So that is not important for us, because anyhow we are seeing the first chapter of Samuel, we have gone through that. అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ అయితే సమూయేలు మొదటి గ్రంథం చదువుతాం, మొదటి అధ్యాయం చదువుతున్నాం కాబట్టి అంత చూసుకున్నాం. Because the ark was there in Shiloh, yearly this family along with other families, they were going to Shiloh to celebrate the feast there. మరి మందసము ఈ షీలోహులో ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కుటుంబీకులందరూ కూడా కలిసి మరి ఆ యొక్క పండుగను ఆచరించడానికి షీలోహుకు వెళ్ళేవారు. Though they were going all together, the whole family, maybe Elkanah, Peninnah with his children, and also Hannah was not so happy because of her own problem. మరి వాళ్ళందరూ కూడా కుటుంబంగా పెనిన్నా, హన్నా మరి ఎల్కానా పిల్లలందరూ కూడా వెళ్తున్నప్పటికీ కూడా మరి హన్నాకు పిల్లలు లేని కారణంగా బహుశా అంత సంతోషంగా లేదు. Yeah, she was having so many problems. తనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. First of all, she is a barren. మొట్టమొదటిగా తన గొడ్రాలు. And secondly, though she was a barren, the another problem is Elkanah married the second person, Peninnah. మరి మొట్టమొదటిగా తను గొడ్రాలు అయితే, ఇంకొకటి ఏంటంటే మరి ఎల్కానా మరి ఇంకొక స్త్రీని పెనిన్నాని వివాహం And చేసుకున్నాడు. now the love is divided between these two wives. మరి ఇప్పుడు 2 భార్యల మధ్య ప్రేమ మరి విభజించాల్సి వచ్చింది. And again Peninnah was blessed with children. మరి తర్వాత పెనిన్నా పిల్లల చేత And if ఆశీర్వదించబడింది. you read verse 6, it is written they became enemies almost. మరి 6వ వచనం
చదివితే దాదాపు ఇద్దరు కూడా శత్రువుల్లో అయిపోయారు. And her adversary also provoked her sore, it is written there. మరి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై. And see, all these problems were there for Hannah on that day. మరి ఆ దినాన హన్నాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి. So though Elkanah was giving a double portion to Hannah out of love, but that could not make her happy. మరి హన్నా మీద ఉన్న ప్రేమను బట్టి ఎల్కానా రెండంతల భాగం ఇచ్చినప్పటికీ కూడా దానిని బట్టి హన్నా సంతోషంగా లేదు. Yeah, because she was more worried. ఎందుకంటే చాలా చింతలో ఉంది. But one thing we have to remember. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. And that is an encouraging thing in our lives. మన జీవితాల్లో ఇది ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించేది. Without her knowledge, God was working in Hannah's life. మరి హన్నా ఎరిగి ఉండకుండానే, హన్నాకు తెలియకుండానే దేవుడు తన జీవితంలో పని చేయడం Many times ప్రారంభించాడు. in our lives also. మరి అనేక పర్యాయములు మన జీవితంలో కూడా Many times a big question will be there. Why it has happened to me? Why I failed in the exam? Why everybody is getting a job? I am not getting. When everybody is having children, I am not having children. Everybody is having health, I am not having health. Many times these puzzling questions will come into our mind. మరి అనేక సార్లు మనకి ఆలోచింపజేసే ప్రశ్నలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ చదువులు ఉన్నాయి, మరి నాకెందుకు లేదు, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకెందుకు లేరనే ఆ యొక్క ప్రశ్నలు వస్తూ ఉంటాయి. Everybody is enjoying health, why only me? One after another in our own family. మరి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, అయితే మా కుటుంబంలోనే ఎందుకు ఒకరి తర్వాత ఒకరి విధంగా అనారోగ్యం అవుతున్నారు? Many times these questions will come. కాబట్టి అనేక పర్యాయములు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. But do you know what is the secret here? What is the answer for that? అయితే దీనికి జవాబు ఏంటో, రహస్యం ఏంటో తెలుసా? In the life of Hannah, without the knowledge of Hannah, God was working. మరి హన్నా జీవితంలో హన్నాకి తెలియకుండానే దేవుడు పని చేస్తా ఉన్నాడు. 2 times it is written. 2 పర్యాయములు రాయబడింది. If you read verse 5, 5వ వచనం చదివితే it is written that the Lord had shut up her womb. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. In verse 6, 6వ వచనం, the Lord had shut up her womb. యెహోవా ఆమెకు సంతు లేకుండా Now చేసెను. you tell who is the reason for her not to have children? కాబట్టి హన్నాకి పిల్లలు లేకపోవడానికి కారణము మరి ఎవరై ఉంటారు God చెప్పండి? knows Samuel is going to be born. God knows Samuel is going to be born. మరి దేవునికి తెలుసు సమూయేలు జన్మించబోతున్నాడు. But for some time, God has kept the womb of Hannah shut up. అయితే కొంతకాలం వరకు హన్నా యొక్క గర్భాన్ని దేవుడు మూసివేశాడు. See, that is the work of God. ఇది దేవుని యొక్క పని. See, probably Hannah may be shedding tears. బహుశా హన్నా కన్నీళ్లు Yes, గారుస్తుందేమో. it is written in the Bible, she wept sore. మరి బైబిల్లో రాయబడింది తను ఎంతో కన్నీళ్లతో ప్రార్థన Like చేసింది. Hezekiah wept sore, she also wept sore. మరి హెజ్కియా ఏ విధంగా అయితే ఏడుస్తూ ప్రార్థన చేశాడో అదే రీతిలో హన్నా కూడా బహుగా ఏడ్చింది. So remember one thing. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. In our most desperate condition also, the Lord is still in control. మనలో ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన పరిస్థితిని స్వాధీనంలో ఉంచుకుంటాడు. Yes, we may be thinking like that. మనం అనుకోవచ్చు ఆ విధంగా. Why it is happening to me like this? మరి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? But remember, God is still on the throne. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు ఇంకా సింహాసనం మీదే ఉన్నాడు. So clearly it is written. మరి ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. The Lord has shut her womb. 2 times it is written in the consecutive verses. మరి 2 వచనాల్లో 2 పర్యాయములు వ్రాయబడింది. యెహోవా ఆమెకు సంతు లేకుండా So చేసెను. when God has shut her womb, what Elkanah can did, what Hannah can do, or see, nobody can do anything. కాబట్టి దేవుడే మరి ఇక గర్భాన్ని మూసివేసినప్పుడు మరి హన్నా గాని ఎల్కానా గాని ఎవరైనా ఏం చేయగలరు? Why God has shut her womb, we are going to see it. మరి దేవుడు ఎందుకు ఆమె యొక్క గర్భాన్ని మూసాడో మనం చూడబోతున్నాం. See, sometimes God does things like that in our lives. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి పనులు చేస్తాడు. For 40 years, we all know, Moses was in the palace. మరి 40 సంవత్సరాల పాటు మోషే రాజభవనంలో ఉన్నాడు. And there was a problem, he killed an Egyptian. అక్కడ ఒక సమస్య వచ్చింది, అప్పుడు ఐగుప్తీయుని చంపాడు. With a good intention only to redeem one Israelite. కాబట్టి ఒక ఇశ్రాయేలీని విమోచించడానికి మంచి ఉద్దేశంతోనే చంపాడు. But as a result of that, అయితే దానిని బట్టి ఏం జరిగిందంటే, yes, when everybody came to know about that, ఎప్పుడైతే అందరికీ ఆ సంగతి తెలిసిందో, why God has allowed such a pathetic situation in the life of Moses, all the way running to Horeb, to Jethro. మరి మోషే మరి ఆ యొక్క హోరేబుకు ఎత్రోకి పరిగెట్టుకొని పారిపోయేంత అలాంటి దయనీయమైన పరిస్థితి ఎందుకు సంభవించింది? The next 40 years in sun and moon, whether rain is there or sun is there, he was looking after the sheep of his uncle Jethro. మరి తన యొక్క మామయ్య అయిన ఎత్రో యొక్క మరి ఆ యొక్క గొర్రెలు కాస్తా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు కూడా. Is it easy?
మరి అది సులువైన పని? Till yesterday he was in the palace. నిన్నటి వరకు రాజభవనంలో ఉన్నాడు. Right from his birth he was there in the palace. పుట్టినప్పటి నుంచి రాజభవనంలోనే ఉన్నాడు. And today now he is in the wilderness. మరి ఈ రోజేమో అరణ్యంలో ఉన్నాడు. Earlier in the royal apparel, royal garments he was there, but today he was having the shepherd's coating and with a staff and with a rod in his hand. మరి నిన్నటి వరకేమో ఆ యొక్క రాజ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. ఈ రోజేమో మరి ఆ యొక్క గొర్రెల కాపరి వల్లే ఒక కర్ర పట్టుకొని ఆ యొక్క తను ఆ యొక్క అరణ్యంలో తిరుగుతున్నాడు. Earlier the army of Egypt were guarding Moses. Today Moses is guarding the sheep. మరి నిన్నటి వరకు చూస్తే ఆ యొక్క రాజభవనంలో సైనికులు మోషేకు కాపలాగా ఉంటే ఈ రోజు ఆ యొక్క గొర్రెలను కాస్తా ఉన్నాడు. Why he was taken to Horeb? మరి హోరేబుకు ఎందుకు కొనిపోబడ్డాడు? According to the eternal plan of God, tomorrow he has to lead the people of Israel via Horeb. కాబట్టి దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని బట్టి మరి హోరేబు గుండా మరి రేపటి దినాన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరి మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. God knows very well what is going to happen after another 40 years. మరి 40 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అనే సంగతి దేవుడికి బాగా తెలుసు. Moses, he doesn't know it. మరి మోషేకు ఆ సంగతి తెలియదు. So what God was training Moses. కాబట్టి దేవుడు మోషేకు తర్బీదునిస్తున్నాడు. Oh Moses, you must know all the geography of this land. మరి ఓ మోషే ఈ యొక్క ప్రదేశంలో ఇక భౌగోళికంగా విషయాలను నువ్వు Where the తెలుసుకోవాలి. mountains are there, where the valleys are there. మరి ఎక్కడ పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి. 40 years he was there. Where wells are there, he knew where water is available. మరి 40 సంవత్సరాలు తిరిగాడు కాబట్టి ఎక్కడ బావులు ఉన్నాయి, ఎక్కడ నీరు దొరుకుతుంది అన్ని తెలుసుకున్నాడు. And he knew the weather conditions of that Horeb and surrounding places. మరి హోరేబు ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల యొక్క వాతావరణం ఎలా ఉంటుందో కూడా God తెలుసుకున్నాడు. has given training. Moses doesn't know it. Moses may be thinking, why all these troubles to me? మరి దేవుడు తర్బీదునిచ్చాడు మోషేకి. మోషేకు తెలియదు ఈ సంగతులని, నాకెందుకు ఈ సమస్య అనుకుంటున్నాడు. So when God could do like that in the life of Hannah, in the life of Moses, don't you think that God will do the same thing in our lives also in this age? కాబట్టి మోషే జీవితంలో, హన్నా జీవితంలో దేవుడు ఆ పని చేసినప్పుడు ఈ కాలంలో మరి మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా పనిచేయడా? And when the training period of another 40 years are over, in a miraculous way, in the burning bush, the Lord appeared. Now you go and bring the people here. మరి Because Horeb and Sinai are side by side mountains. మరి 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి నా యొక్క ప్రజలను విడిపించు అని చెప్పాడు. మరి ఆ యొక్క హోరేబు, సీనాయి పర్వతాలు పక్కపక్కనే ఉన్నాయి. Now all the way right from Egypt up to Horeb is new to every Israelite because they never crossed the Red Sea. But for Moses it is a well-known way. మరి ఐగుప్తు దేశం నుంచి హోరేబు ప్రదేశం వరకు కూడా అది ఇశ్రాయేలులకు ఎవరికి కూడా మార్గము తెలియదు. కానీ ఇప్పుడైతే మోషేకు ఈ ప్రదేశం అంతా కూడా ఇప్పుడు ఎరిగి ఉన్నాడు. Yeah, all alone he moved in that area. మరి ఒంటరిగా ఆ ప్రదేశం అంతా తిరిగాడు. So where the danger is, everything he knows. కాబట్టి ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది అన్ని తెలుసు. And where the Amalekites are there, he knows very well. మరి అమాలేకీలు ఎక్కడ ఉంటారో కూడా బాగా What తెలుసు. type of people are they? అక్కడ ఎలాంటి రకమైన ప్రజలు So ఉంటారు. sometimes without our knowledge it may be painful to us, but God out of his infinite wisdom he will be taking us through these painful situations. కాబట్టి కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుడు ఇలాంటి నొప్పి కలిగించే ప్రదేశాల గుండా దేవుడే మనల్ని తీసుకువెళ్తాడు. So same thing with Hannah. కాబట్టి హన్నా జీవితంలో కూడా అదే జరిగింది. Very clearly the Holy Spirit has recorded twice, the Lord has shut her womb. మరి ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు 2 సార్లు రాయించాడు, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. And see, when we see even Samuel, మరి మనం సమూయేలుని చూస్తే, before we see for some time about the prayer of Hannah, about Samuel also some 2 words history I am going to tell. మరి హన్నా యొక్క ప్రార్థన చూడక మునుపు మరి సమూయేలు గురించి కూడా కొంత చరిత్ర మనం చూద్దాం. Samuel is not from the lineage of Aaron, remember that. మరి జ్ఞాపకం ఉంచుకోవాలి, సమూయేలు మరి అహరోను వంశావళికి చెందినవాడు కాదు. We all know Levi was having 3 sons. మనకు తెలుసు లేవీకి మరి 3 కుమారులు ఉన్నారు. Gershon, Kahat and Merari. మరి గెర్షోము, కహాతు, మెరారి. And Kahat was having 4 sons. మరి కహాతుకి 4 కుమారులు, Izar, ఇజారు, Amram, అమ్రాము, Uziel, ఉజ్జియేలు, Hebron. మరి ఎబ్రోను. 4 sons. మరి 4 కుమారులు. And Amram's children are Moses and Aaron. మరి అమ్రాము యొక్క పిల్లలు ఎవరంటే మోషే, అహరోనులు. But when we see Izar, అయితే ఇస్సారుని మనం చూస్తే, let us not see about all the children, but Korah is his son. మరి ఇస్సారు యొక్క కుమారుడు ఎవరంటే కోరహు. We all know Korah because he rebelled against Moses. మరి కోరహు గురించి మనకు తెలుసు, ఎందుకంటే మోషేకు తిరుగుబాటు చేశాడు. Samuel was in the lineage of Korah. మరి సమూయేలు కోరహు వంశావళిలో ఉన్నాడు. Korah got 3 sons. కోరహుకి 3 కుమారులు. That is 3 names are written in
Exodus 6:24. మరి నిర్గమకాండము 6:24లో పేర్లు రాయబడ్డాయి. Isar, Asir. మరి అషీరు, And secondly, Elkanah. Elkanah was a very famous name in those days. మరి రెండవదిగా ఎల్కానా అనే పేరు ఆ దినాల్లో బాగా పేరుగాంచింది. Many people were having that name. మరి అనేక మందికి ఆ పేరు కలిగి And ఉండేవారు. the third son was Abiasaph. మరి మూడవ వాని పేరు ఎవరంటే అబియాసాపు. In Abiasaph line, Samuel is there. మరి అబియాసాపు యొక్క వంశావళిలో కుటుంబములో సమూయేలు ఉన్నాడు. After Abiasaph, the 15th generation is Samuel. All the names are written in 1 Chronicles chapter 6. మరి అబియాసాపు తర్వాత 15వ తరము వాడు సమూయేలు. ఈ పేర్లన్నీ కూడా మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో ఉన్నాయి. And so there about Elkanah, about all this Samuel's son, Samuel's grandson also his name is written. అక్కడ ఎల్కానా పేరు, సమూయేలు యొక్క మనవడి పేరు కూడా అక్కడ రాయబడి ఉంది. So Samuel is a Levite, but not from the line of Aaron. He is a Kohathite, but from the line of Korah. మరి సమూయేలు లేవీయుడే గాని అహరోను వంశావళికి చెందినవాడు కాదు, అయితే కోరహు వంశావళికి చెందినవాడు. Because Elkanah is from the lineage of Korah. ఎందుకంటే ఎల్కానా మరి కోరహు వంశావళికి చెందినవాడు. Some of the historical or things, their biographies. మరి వారి యొక్క మరి జీవిత చరిత్రలు ఇవన్నీ Now చూస్తున్నాం. this is a prayer meeting. మరి ఇది ప్రార్థనా కూడిక. So we are going to see few things about Hannah's prayer now very quickly, మరి త్వరగా హన్నా యొక్క ప్రార్థన గురించి కొన్ని సంగతులు చూద్దాం. so that we also may pray in the same direction. తద్వారా మనము కూడా మరి అదే రీతిలో ప్రార్థన చేయనట్లుగా. Before we enter into a time of prayer, I want to mention at least 7 qualities of Hannah's prayer. ప్రార్థనలో ప్రవేశించక మునుపు హన్నా ప్రార్థనలో ఉన్న మరి 7 లక్షణాలు నేను చెప్పాలనుకుంటున్నాను. Number 1, మొట్టమొదటిగా it is a well directed prayer. మరి అదెంతో మంచి యొక్క ఉద్దేశము కలిగిన ప్రార్థన. Whom she have to pray, she prayed to that person only. మరి ఎవరికైతే ప్రార్థన చేయాలో ఆ వ్యక్తికే ప్రార్థన చేసింది. Verse 10, 10వ వచనం what is written there? ఏమని రాయబడింది? And she was in a bitterness of soul and prayed unto the Lord. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. He prayed unto the Lord. మరి ప్రభువుకి యెహోవాకి ప్రార్థన చేసింది. Many people, see, the question will come. ఒక ప్రశ్న వస్తుంది, Everybody will pray unto the Lord? ప్రతి ఒక్కరు ప్రభువుకే ప్రార్థన చేస్తారు? No, not like that. లేదు, ఆ విధంగా కాదు. What Rachel did? రాహేల్ ఏం చేసింది? Rachel came to Jacob, give me children. 31, that is chapter 30 verses 1 and 2 of Genesis. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో యాకోబు దగ్గరకు వచ్చి నాకు పిల్లలు ఏమని అడుగుతుంది. She is praying to the wrong person. మరి సరిగాని ఆ యొక్క వ్యక్తిని ప్రార్థన చేస్తుంది. Jacob cannot do anything. యాకోబు ఏం చేయలేడు. Suppose if Hannah goes to Elkanah and asks, give me children, what Elkanah can do? Because the Lord shut her womb. మరి హన్నా వెళ్ళి ఎల్కానాని నాకు పిల్లలు ఏమని అడిగితే మరి ఎల్కానా ఏం చేయగలడు? ఎందుకంటే యెహోవానే ఆ యొక్క హన్నా యొక్క గర్భాన్ని మూసివేశాడు. So our prayers must be well directed, remember that. కాబట్టి మన యొక్క ప్రార్థనలు మరి సరియైన వ్యక్తికి ప్రార్థన చేయాలి. Rachel prayed to the wrong person. మరి రాహేలు మరి సరికాని వ్యక్తికి ప్రార్థన చేసింది. Not only that. అంతేకాదు. In Luke's Gospel 16th chapter verse 24, the rich man is praying to the wrong person. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు సరికాని వ్యక్తికి ప్రార్థన To చేస్తున్నాడు. whom he is praying? మరి ఎవరికి ప్రార్థన In verse చేస్తున్నాడు? 24 he is praying, Father Abraham, have mercy upon you. What Father Abraham can do? మరి 24వ వచనంలో తండ్రివైన అబ్రహామా అని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అబ్రహాం ఏం చేయగలడు? నన్ను కనికరించు. నన్ను కనికరించు అంటున్నాడు. కనికరించేవాడు యేసు ప్రభు, అబ్రహాం కాదు. అబ్రహాం is also found mercy. మరి అబ్రహాము కూడా కనికరం పొందినవాడే. కాబట్టి కనికరించేవాడు ఎవరంటే యేసు ప్రభు. Many times we look unto the people who cannot help. అనేక సార్లు మనకు సహాయం చేయలేని వారి వైపుగా చూస్తూ ఉంటాం. Here Hannah was not like that. ఇక్కడ హన్నా ఆ విధంగా లేదు. So in that small fragment phrase, Hannah prayed unto the Lord. Yes, our prayers must be well directed prayers. కాబట్టి యొక్క వచనంలో హన్నా యెహోవాకు ప్రార్థన చేసింది. అదే రీతిలో మనము కూడా మరి దేవునికి ప్రార్థన చేయాలి. Some people they will be looking unto kings. Some people they will be looking unto their properties, riches, and some people to their horses. But we have to look unto the Lord. మరి కొంతమంది రాజుల వైపు, వారి ఆస్తి వైపు, కొంతమంది గుర్రాల వైపు చూస్తూ ఉంటారు. అయితే మనము ప్రభువు వైపు చూడాలి. People will say, oh, so and so person wanted to help me. మరి కొంతమంది అంటారు ఒక పలానా వ్యక్తి నాకు సహాయం చేయాలనుకున్నాడు. But your prayer must be directed to the Lord. అయితే నీ యొక్క ప్రార్థన దేవునికే చేయాలి. So the first thing about Hannah's prayer is it is a well directed prayer.
కాబట్టి మొట్టమొదటిగా హన్నా యొక్క ప్రార్థనలో మనం చూసే విషయం ఏంటంటే సరి అయిన వ్యక్తికి ప్రార్థన చేసింది. She was not like the rich man. She was not like Rachel. మరి రాహేలు వలె మరి ధనవంతుడు వలె ఆమె ప్రార్థన చేయలేదు. And secondly, రెండవదిగా about her prayer, it was a very honest prayer. రెండవదిగా తన యొక్క ప్రార్థన ఎంతో యథార్థమైన ప్రార్థన. If you read verses 9 and 10, 9-10 వచనాలు చూస్తే the feast is over అక్కడ పండగ అయిపోయింది, and all are happy. అందరూ సంతోషంగా ఉన్నారు. Verses 9 and 10. 9-10 వచనాలు. And Hannah rose up after they had eaten in Shiloh and after they had drunk. Now Eli the priest sat upon the seat by the post of the temple. And verse 10. She was in bitterness of soul and prayed unto the Lord, wept sore. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. Yes, in verse 7. 7వ వచనం. And she wept and she did not eat. మరి తను ఎంతగానో మరి భోజనము చేయకుండా ఎంతో ఏడ్చుచూ వచ్చింది. You see, very honest prayer. చూడండి, ఎంతో యథార్థమైన ప్రార్థన. The feast is over. పండుగ అయిపోయింది, All are happy. అందరు సంతోషంగా ఉన్నారు. But not Hannah. హన్నా సంతోషంగా లేదు, Because she have not eaten. ఎందుకంటే భోజనము చేయలేదు. Not only not eaten, she is weeping and praying. మరి భోజనము చేయలేదు, అంతేకాదు ఏడ్చుచూ ప్రార్థన It చేస్తుంది. is not an ordinary weeping. It is written she wept sore. Same words are used for Hezekiah also in chapter 20 of Kings. మరి రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో కూడా అదే హెజ్కియా గురించి అదే వ్రాయబడింది. మరి మామూలుగా ఏడవడం కాదు, బహుగా ఏడ్చింది. There is no pretension in her prayer. It is it is not acting. మరి అక్కడ ప్రార్థనలో ఏదో చేస్తున్నట్లుగా నటిస్తున్నట్లుగా లేదు. See, it is not like the prayer of the Pharisee. మరి పరిసయ్యుని ప్రార్థన వంటిది కాదు. Oh, she poured out her heart. మరి తన హృదయానంతటిని కూడా కుమ్మరించి ప్రార్థన Very చేసింది. honest prayer. ఎంతో యథార్థంగా ప్రార్థన Not చేసింది. eating anything. మరి భోజనము చేయకుండా Only tears are rolling. కేవలము కన్నీళ్లే గారుతున్నాయి. So your prayer and my prayer must be an honest prayer. కాబట్టి నీ నా ప్రార్థన కూడా ఎంతో యథార్థమైన ప్రార్థన అయి So ఉండాలి. her prayer is a well directed prayer, and secondly it is an honest prayer. మరి సరి అయిన వ్యక్తికే ప్రార్థన చేస్తుంది మొట్టమొదటిగా, రెండవదిగా యథార్థంగా ప్రార్థన చేస్తుంది. And not only that, అంతేకాదు and her prayer is very earnest prayer, that is పట్టుదలతో. తను మరి మూడవదిగా మరి ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. Her prayer is very specific. I want this. మరి ఎంతో నిర్దిష్టమైన ప్రార్థన చేస్తుంది, నాకు ఇది కావాలి. Many times our prayers are not like that. అనేక సార్లు మన ప్రార్థనలు ఆ విధంగా ఉండవు. We'll be praying, that is Telugu Gampakotta, we will be praying. See, మరి there won't be any specific request in our prayer. మరి అనేక సార్లు మన యొక్క ప్రార్థనలు అన్ని కలిపి కొట్టేస్తా ఉంటాం, మరి ఏదో నిర్దిష్టమైన ప్రార్థన ఉండదు. Last time also I told from my office an example. మరి గడిచిన సారి కూడా మా ఆఫీస్లో జరిగిన ఒక ఉదాహరణ చెప్పాను. I told it 2 or 3 times from the same pulpit, but I am not tired of telling. మరి 2-3 సార్లు ఇదే పులిపీటి మీద చెప్పాను, అయినా కూడా నాకు అలసట్లేదు చెప్పడానికి. In our office, when I was working, మరి ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు there was a union leader. I told it. Probably by this time you must have remembered. నాకు ఒక యూనియన్ లీడర్ ఉండేవాడు. You all know union leaders. మరి యూనియన్ లీడర్లు అందరికీ తెలుసు. All the employees are okay. There is a union and he is the president. మరి ఎంప్లాయీస్ అందరు కలిసి యూనియన్ గా ఏర్పడి దానికి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నాడు. And that person is posted under me. మరి ఆ వ్యక్తి నా కింద ఉన్నాడు. And what he used to do? ఆయన ఏం He చేసేవాడు? never used to do any work. ఏ పని చేసేవాడు కాదు. And he used to come to the office and gather 4 or 5 people and he used to tell so many things, and these 5 people are also not working. మరి ఆయన ఆఫీస్కి వచ్చేవాడు, ఒక 4-5 పోగేసుకొని అన్ని పనులు చేసేవాడు, కానీ ఆ 4-5 కూడా పని చేసేవారు కాదు. Ultimately all the employees has given him a nickname. మరి చిట్ట చివరి అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ ఆయనకు ఒక పేరు పెట్టారు. Do you know what is that? ఏం పేరో తెలుసా? చెప్పింది చెప్పకుండా, చెప్పింది చెప్పకుండా, ఎదుటివాడికి అర్థం కాకుండా, ఎదుటి వారికి అర్థం కాకుండా గంట సేపు మాట్లాడతాడు వీడు. మరి గంట సేపు మాట్లాడతాడు ఈయన. That generally the quality of a union leader will be like. మరి యూనియన్ లీడర్ యొక్క ఆ యొక్క లక్షణం అలా ఉంటుంది. చెప్పింది చెప్పకుండా, చెప్పింది చెప్పకుండా. ఎదుటివాడికి ఏమైనా అర్థమవుతుందా? ఎదుటివాడికి ఏమైనా అర్థమవుతుందా అంటే ఏం అర్థం అవ్వదు. For 1 hour. ఒక గంట సేపు. Some of our prayers are like that. కొన్నిసార్లు మన ప్రార్థనలు అట్లుంటాయి. చెప్పింది చెప్పవు, చెప్పింది చెప్పవు. దేని గురించి ప్రార్థన చేస్తున్నావు ఎవరికి అర్థం కాదు. దేని గురించి ప్రార్థన చేస్తున్నామా అంటే ఎవరికి అర్థం But కాదు. time will be
running. అయితే సమయం అయిపోతా ఉంటుంది. It should not be like that. బట్ ఆ విధంగా ఉండకూడదు. Hannah's prayer is very earnest prayer. మరి హన్నా యొక్క ప్రార్థన ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. See, she is not even asking, give me a child. She is telling, give me a son. తను మరి నా యొక్క బిడ్డను దయచేయని అడగట్లేదు కానీ నాకు ఒక కుమారుని దయచేయని అడుగుతుంది. She is not telling, give me a child. నాకు ఒక బిడ్డనివ్వు ప్రభా అనట్లేదు. And she is making a vow before God. మరి దేవుని ముందు ఒక మొక్కుబడి చేస్తుంది. And what I am going to do with that child, she is telling very specifically. మరి ఆ కుమారునితో నేను ఏం చేస్తాననే విషయం కూడా ఎంతో నిర్దిష్టంగా దేవునికి If చెప్తుంది. you are going to give me a son, నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే, and he will be a Nazarite throughout all his life. మరి తన జీవితం అంతా కూడా నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటాడు. I will bring that child in such a way, he will be a separated person unto you only. I will not keep for myself. మరి ఆ కుమారుని నా కోసం నేను పెంచుకోను కానీ నీ కోసము ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నేను పెంచుతాను. See what a commitment of that woman. చూడండి ఆ యొక్క స్త్రీ యొక్క ఎలాంటి పట్టుదల అయిన ప్రతిష్ట చూడండి. About the Nazarite, what they have to do, the principles are mentioned in Numbers chapter 6. మరి నాజీరు చేయబడిన వాడు ఏ విధంగా ఉండాలనే నియమాలు సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఉన్నాయి. If any man or if any woman want to be a Nazarite, what they have to do? In Numbers 6, at least 4 principles are there. మరి ఏ పురుషుడైనా స్త్రీ అయినా నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 4 నియమాలు ఉన్నాయి. He should not drink wine. మరి ఇక ద్రాక్షారసం He తాగకూడదు. should grow his hair. తల వెంట్రుకలు He should పెంచుకోవాలి. not touch any dead body. ఏ కళేబరాన్ని ముట్టకూడదు. And if anybody dies beside him, God will make him responsible. He is responsible for others' death. మరి తను ఇతరుల యొక్క మరణానికి బాధ్యుడు అవుతాడు తన పక్కన ఎవరన్నా మరణిస్తే. And God will ask him. మరి దేవుడు మరి లెక్క అడుగుతాడు. These are the 4 principles God kept for a Nazarite in Numbers chapter 6. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో యొక్క 4 నియమాలు ఒక నాజీరు చేయబడిన వ్యక్తి ఏ విధంగా ఉండాలో దేవుడు But if చూపించాడు. you see carefully, జాగ్రత్తగా చూస్తే there people can offer themselves to be a Nazarite for few days or few months, and they can stop that after some time. మరి ప్రజలు కొన్ని నెలల పాటు కొన్ని దినాల పాటు నాజీరు చేయబడిన వారుగా వారంతట వారే ఉండి దాని తర్వాత దాన్ని ఆపివేయచ్చు. In verse 13 of Numbers chapter 6, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 13వ వచనంలో what is written there? నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత ఆ ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత means the days are over. He want to be a Nazarite for few days మరి or few months. మరి దినములు నిండిన తర్వాత అంటే 19. మరి 19వ అధ్యాయంలో 19th verse. 19వ వచనం, మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకున్న So పిమ్మట. what does it mean? He is going to shave his head means the time of his Nazaritic vow is over. మరి వెంట్రుకలు గొరిగించుకోవడం అంటే వారు నాజీరు చేయబడవలసిన కాలం అయిపోయింది. And the next verse also, 20th verse, last line. మరి 20వ వచనంలో కూడా చివరి భాగం, తర్వాత నాజీరు ద్రాక్ష రసము త్రాగవచ్చును. Originally he should not drink the wine. మరి ఇంతకు మునుపేమో ఇక ద్రాక్ష రసం తాగకూడదు. Now the days of his separation are over. ఇప్పుడు ప్రత్యేకముగా ఉండవలసిన దినాలు అయిపోయినాయి. So the principles that are mentioned in Numbers 6 chapter are for those people who wanted to be Nazarites for a period of time. కాబట్టి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఉన్న నియమాలు ఎవరి కోసం అంటే మరి ఎవరైతే కొంతకాలం పాటు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారో వారికి. What Hannah is telling, హన్నా ఏమంటుంది? not for a period of time, all the days of his life till he die. Oh, I will consecrate that boy to you. కాబట్టి ఏదో కొంతకాలము కొన్ని నెలలు మాత్రమే కాదు, తన జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క బిడ్డను నీ కోసం నేను ప్రతిష్ఠ చేస్తాను, నాజీరుడుగా ఉంచుతాను. See the earnestness or the definiteness of her prayer. చూడండి తన యొక్క ప్రార్థనలో ఎంత తన యొక్క ఖచ్చితత్వము గాని తన యొక్క పట్టుదల గాని చూడండి. See her focus. Her prayer is not an oscillating prayer. మరి తన యొక్క దృష్టి చూడండి అటు ఇటు ఊగిసలాడే ప్రార్థన లాగా లేదు. So your prayer and my prayer. కాబట్టి నీ నా ప్రార్థన కూడా. Just coming to the prayer meeting, I also prayed and went away. Oh no, not like that. Very specific. There must be focus. Yes, I want this. కాబట్టి ప్రార్థన కూడికి వచ్చాము ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోయామని కాదు కానీ ఎంతో దృష్టి కలిగి ఒక నిర్దిష్టమైన ప్రార్థన మనం చేయాలి. Sometimes we will be praying, Lord, save all the people. మరి కొన్నిసార్లు అందరినీ రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. all the countries. అన్ని దేశాలు దర్శించు ప్రభువా అని చేస్తాం. Never go anywhere. ఆ ప్రార్థన ఎక్కడికి పోదు. Take a specific country.
ఒక ప్రత్యేకమైన దేశం or తీసుకోండి, take a specific place. ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని Lord, do తీసుకోండి. something here. ప్రభా ఈ ప్రాంతంలో ఏదైనా కార్యం చేయి. Yeah, that John Knox, give me Scotland or take my life. జాన్ నాక్స్ ఏమన్నాడంటే, ప్రభా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకపోతే నా ప్రాణాన్ని తీసుకో. Our prayers must be very, 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 very earnest, very specific, focused prayers. కాబట్టి మన యొక్క ప్రార్థన ఎంతో ఖచ్చితముగా, ఎంతో పట్టుదల కలిగి నిర్దిష్టమైన ప్రార్థనలు అయి ఉండాలి. What you want, you have to tell. If you do not know what you want, the prayers will be like that only. మరి నీకు ఏం కావాలో అది నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, లేకపోతే నీకు ఏం కావాలో నీకు తెలియకపోతే మరి ఆ ప్రార్థనలు అలాగే ఉండిపోతాయి. So first of all, her prayer is, it is well directed. మొట్టమొదటిగా సరి అయిన వ్యక్తికి ప్రార్థన చేసింది. And secondly, her prayer was a honest prayer. రెండవదిగా Without taking food, weeping, tears. Heart is full of burden. రెండవదిగా భోజనం చేయకుండా బహుగా కన్నీళ్లు విడిచి ఎంతో యథార్థముగా ప్రార్థన చేసింది. And thirdly, it is an earnest prayer. మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేసింది. Her request was very specific. There is a definiteness in her prayer. తన యొక్క ప్రార్థన విన్నపములో ఎంతో ఖచ్చితత్వం ఉంది, ఎంతో నిర్దిష్టమైన ప్రార్థన. And the fourth thing is, నాలుగవది a fervent prayer it is, that is asakti. మరి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసింది. It is written, the sound has not come out. She prayed in her heart. There is no sound. మరి అక్కడ Verse తన 12 to 16 you can read. మరి 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే మరి నోట్లో నుంచి ఆ యొక్క మాటలు బయటకు వినబడట్లేదు, కానీ తన హృదయంలో ప్రార్థన చేసింది. Her lips were moving. తన యొక్క పెదాలు కదులుతున్నాయి. See, Eli was observing her lips, whereas God is seeing her heart. మరి ఏలి ఏమో తన యొక్క పెదాలను గమనిస్తా ఉంటే దేవుడేమో తన యొక్క హృదయాన్ని గమనిస్తున్నాడు. No sound is coming. మరి శబ్దం రావట్లేదు, Just only lips are little bit moving. ఆ పెదవులు కదులుతా ఉన్నాయి అంతే. Because the groaning is of such an intensity in her. ఎందుకంటే తనలో ఆ మూలుగు ఎంతో భారంగా ఉంది. See, sometimes when the pain is so much, when we go to the hospitals, మరి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నొప్పి బాగా if ఉన్నప్పుడు they can speak, they will speak. If the pain is so much, they cannot speak. They will simply groan. That's all. మరి మాట్లాడగలిగితే మాట్లాడతారు, మాట్లాడలేకపోతే మూలుగుతా ఉంటారు అంతే. So when they are groaning means they are not able to speak. మరి వాళ్ళు మూలుగుతున్నారంటే మాట్లాడలేకపోతున్నారు. So Eli was observing only the lips, but God was observing the heart. కాబట్టి ఏలి ఏమో పెదవులు మాత్రమే గమనిస్తా ఉన్నాడు, దేవుడేమో హృదయాన్ని చూస్తున్నాడు. Eli was not energetic at that time. మరి ఆ సమయంలో ఏలి అంత ఆరోగ్యంగా లేడు. He was so sluggish, both spiritually and also physically. మరి ఆత్మీయంగా గాని మరి ఇక భౌతికంగా గాని ఎంతో నీరసంగా ఉన్నాడు. Not able to discern her anguish, her pain. మరి తన యొక్క నొప్పి, తన యొక్క భారాన్ని అతను గుర్తించలేకపోతున్నాడు. That's why he rebuked her. అందుకనే హన్నాను గద్దించాడు. But she was not moved by his comments. అయితే తన అన్న మాటలను బట్టి ఆమె బాధపడలేదు. Oh, your prayer, when it is fervent, you will not be bothering about what others are saying. కాబట్టి నీ యొక్క ప్రార్థనను ఆసక్తితో చేస్తున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారనే మాటలను My పట్టించుకో. God is seeing the pain in my heart. నా హృదయంలో ఉన్న నొప్పిని దేవుడు చూస్తున్నాడు. People may praise you or they may despise you. See, that is not important. మరి ప్రజలు నిన్ను పొగడొచ్చు, లేకపోతే నిన్ను They తృణీకరించవచ్చు, may అది ప్రాముఖ్యం కాదు. misunderstand you like Eli. మరి ఈ ఏలి అపార్థం చేసుకున్నట్లుగా అపార్థం చేసుకోవచ్చు. So her prayer was a very fervent prayer, not bothered about others' comments, but her heart was linked with God. కాబట్టి ఇతరులు ఏమనుకుంటున్నారనే మాటలను పట్టించుకోకుండా తన యొక్క ప్రార్థన ఎంతో ఆసక్తితో కేవలం దేవునితో అనుసంధానం చేయబడిన ప్రార్థన వలె ఉంది. And fifthly, ఐదవది her prayer was a humble prayer, verses 17 and 18. మరి 17, 18 వచనాల్లో ఎంతో మరి దీనమైన ప్రార్థన చేసింది, తగ్గింపుతో చేసింది. And Eli recognized her truthfulness. మరి ఏలి తన యొక్క యథార్థతను గుర్తించాడు. Yes, she is praying. అవునవును, తను ప్రార్థన చేస్తుంది. After some time he recognized. మరి కొంత సమయం అయిన తర్వాత గుర్తుపట్టాడు. But he doesn't know what she was praying. అయితే ఏ అంశం ప్రార్థన చేస్తుందో ఏలికి తెలియదు. He doesn't know what she asked, yet he granted. మరి ఏం అడిగిందో తెలియదు, అయినప్పటికీ కూడా మరి అనుగ్రహించాడు. And she submitted herself unto him. మరి తనను తాను ఏలికి మరి లోపరుచుకుంది. See, just now he was scolding her. మరి ఇప్పుడే హన్నాను మందలిస్తున్నాడు, మందలించాడు. And now when he said, okay, God will grant your request. మరి ఎప్పుడైతే దేవుని యొక్క మనవిని విన్నాడో అని ఎప్పుడైతే అన్నాడో, నువ్వు నేనుంటే ఏమంటా? నీవు నేనుంటే ఏమంటాం? చెప్పవలే గొప్ప సంగతి. చెప్పలే గొప్ప సంగతి అంటాం. Just now you have scolded me, you cannot understand whether I am praying or not. మరి ఇప్పుడే గద్దించావు, నేను ప్రార్థన చేస్తున్నానో లేదో కూడా నీకు అర్థం కాలేదు. And you do not know what I have prayed. నేను ఏం ప్రార్థన చేశానో నీకు తెలియదు. But you are telling that your request is granted. నువ్వు అంటున్నావు నీ ప్రార్థన ఆలకించబడింది అంటున్నావు.
We will be talking as we like, but Hannah was not like that. మరి మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం కానీ హన్న ఆ రీతిలో మాట్లాడలేదు. See her humility, that is your handmaid or my Lord. మరి చూడండి తన యొక్క మరి తగ్గింపు చూడండి, నీ సేవకురాలు అంటుంది, మరి నా ప్రభు అని మాట్లాడుతుంది. She submitted herself unto him and telling, I am your servant. మరి తనను తాను ఏలికి లోబరుచుకొని చెప్తుంది కదా, నీ సేవకురాలను అంటుంది. This is the fifth thing we can see in the prayer of Hannah. కాబట్టి హన్నా యొక్క ప్రార్థనలో ఇది 5వ విషయం. And sixthly, 6వది, it is a self-changing prayer. It changed her life. మరి ఆ యొక్క ప్రార్థన తన జీవితాన్ని మార్చింది. In 18th verse, 18వ వచనం, it is written, then she went her way and did eat, and her countenance was no more sad. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖంగా నుండుట మానెను. Yes, she is having that confidence. Yes, my Lord heard my prayer. తనకంత ధైర్యం కలిగింది, మరి నా యొక్క ప్రభువు నా ప్రార్థన I ఆలకించాడు, need not weep anymore. ఇంకా నేను ఏడవాల్సిన God is అవసరం going లేదు, to answer my prayer. దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు. Undoubtedly, prayer changes things. We all know it. మరి నిస్సందేహంగా మనకు అందరం ఎరుగుదుము, ప్రార్థన సంగతులను మారుస్తుంది. But when you pray truthfully, the prayer will change not only things, it will change you also. మరి యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు పరిస్థితులను మాత్రమే ప్రార్థన మార్చడం మాత్రమే కాదు కానీ నిన్ను కూడా మారుస్తుంది. Spending time in prayer changes our lives. మరి ప్రార్థనలో సమయం గడపడం ద్వారా మన జీవితాలు మారుతాయి. Yes, Isaiah spent in the temple of God. His life was changed. మరి యెషయా దేవుని యొక్క దేవాలయంలో సమయం గడపడం ద్వారా తన జీవితం So మారిపోయింది. when you pray truthfully, that confidence will be there in your heart and automatically you will be changed. కాబట్టి నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో అలాంటి ధైర్యం కలిగి ఉంటావు, మరి నువ్వు తెలియకుండానే నీ హృదయం మారిపోతుంది. If you won't pray truthfully, యథార్థంగా ప్రార్థన చేయకపోతే, casually if you pray, సాధారణంగా ప్రార్థన చేస్తే then what will happen? అప్పుడు ఏమవుతుంది? Your face will not be changed. నీ యొక్క ముఖములో మార్పు ఉండదు. I have prayed, it is up to God. Okay, whether he heard or not also I do not know. అని ప్రార్థన చేశాను, ఏదో చేశానులే, దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో కూడా నాకు She తెలియదు. is not like that. అయితే తను ఆ విధంగా లేదు. That earnest and fervent prayer, the result was, yes, it has changed her life. కాబట్టి పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే తన యొక్క జీవితాన్ని మార్చింది. Her countenance was no more sad. తన యొక్క ముఖము ఇంకా దుఃఖముఖంగా లేదు. What a confidence. చూడండి ఎంత ధైర్యం. My Lord is going to answer my prayer. నా ప్రభువు నా యొక్క ప్రార్థనకు జవాబిస్తాడు. And finally, seventhly, 7వదిగా చివరిగా, this is an answered prayer. మరి జవాబు పొందిన ప్రార్థన 19 and 20, 19, 20. and there it is written, whatever she asked. అక్కడ రాయబడింది, తన ఏదైతే అడిగిందో. In verse 11, 11వ వచనంలో what she asked? ఏమడిగింది? Lord, remember me. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో. It is clearly written, the Lord remembered her. ఎంతో స్పష్టంగా వ్రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. Give me a man child, verse 11. మరి 11వ వచనంలో నాకు మగపిల్లను దయచేయమంటుంది. And God gave him a man child. మరి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. So whatever she have prayed, కాబట్టి ఏదైతే ప్రార్థన చేసిందో it is an answered prayer. మరి జవాబు పొందిన ప్రార్థన. Yeah, she only named Samuel, meaning head of God. మరి తనే మరి సమూయేలుకు పేరు పెట్టింది, మరి యెహోవా ఆలకించెను. Of course, God fulfilled his greater purpose through Samuel. మరి సమూయేలు దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని సమూయేలు ద్వారా దేవుడు నెరవేర్చాడు. Here, as a result of the prayer, మరి ఈ యొక్క ప్రార్థనను బట్టి she was benefited. మరి ఆమె మేలు పొందింది, God's name was glorified. దేవుని నామం మహింపరచబడింది. Hannah got a son, God got a leader. మరి హన్నా ఏమో కుమారుని కన్నది, దేవుడేమో దేవునికేమో ఒక నాయకుడు దొరికాడు. Isn't it? అవునా కదా? God's need was also met. మరి దేవుని యొక్క అవసరత కూడా తీర్చబడింది. That great God heard the prayer of this poor, barren, powerless woman and gave a mighty prophet. మరి అంత గొప్ప దేవుడు ఈ యొక్క బీద దీన మరి విధవరాలి యొక్క ప్రార్థన ఆలకించి ఒక గొప్ప ప్రవక్తను దయచేశాడు. God's plans are bigger than our plans. మరి మన ప్రణాళికల కంటే దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నతమైనవి. But God chooses to work through our prayers. అయితే మన ప్రార్థన ద్వారా పని చేయాలని దేవుడు కోరుకుంటాడు. So why in the beginning itself God has not given Samuel to Hannah? మరి ఆరంభంలోనే దేవుడు హన్నాకు సమూయేలును ఎందుకు ఇవ్వలేదు? Suppose if God gives Samuel to Hannah, ఉదాహరణకి దేవుడు సమూయేలును మరి హన్నాకి ఇచ్చాడు అనుకోండి. Samuel will become a prophet, no doubt. మరి సమూయేలు నిస్సందేహంగా ప్రవక్త అయిపోతాడు. But Hannah cannot get a great name. అయితే హన్నాకు గొప్ప పేరు రాదు. Now by not giving Samuel
unto Hannah for few days, delaying. మరి కొంతకాలము మరి ఆలస్యం చేయడం ద్వారా వెంటనే మరి సమూయేలుని హన్నాకు ఇవ్వకుండా ఉండడం ద్వారా God wanted to include Hannah also in his eternal plans. మరి దేవుడు తన యొక్క నిత్యమైన ప్రణాళికలో హన్నా పేరును కూడా పెట్టాలనుకున్నాడు. Because Hannah prayed, I have given a child. That is what God is telling now. మరి ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే హన్నా ప్రార్థన చేసింది కాబట్టి నేను బిడ్డనిచ్చాను. To give honor to Hannah, God has delayed the birth of Samuel. మరి హన్నాకు ఘనతని ఇవ్వడానికి మరి సమూయేలును కొంత ఆలస్యంగా దేవుడు ఇచ్చాడు. Sometimes God won't answer us immediately. మరి కొన్నిసార్లు దేవుడు మనకు వెంటనే జవాబు ఇవ్వడు. He will not meet our needs so immediately. మన యొక్క అవసరతలన్నీ కూడా వెంటనే తీర్చబడవు. We want those things to be fulfilled immediately. వెంటనే ఆ సంగతులన్నీ మనకు వచ్చేయాలనుకుంటాం. But why God delays? అయితే దేవుడు ఎందుకు ఆలస్యం Because చేస్తాడు? God wants to include us also in his eternal plans, and we will pray for that, because he prayed, I have given, to give us glory. ఎందుకంటే మన పేర్లు కూడా ఇక నిత్య ప్రణాళికలో దేవుడు మన పేర్లు కూడా ఉంచాలని, ఎందుకంటే ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు కాబట్టి నేను ఇచ్చాను అని దేవుడు That's చెప్తాడు. why everything is for our good. అందుకనే ప్రతి సమస్తము కూడా మన మేలు కోసమే. So this evening time, కాబట్టి సాయంకాల సమయం before entering into a time of prayer, కొంత సమయం ప్రార్థనలోకి let ప్రవేశించక us మునుపు keep how Hannah prayed in our mind. మన మనసులో పెట్టుకుందాం హన్నా ఏ రీతిలో ప్రార్థన చేసింది. Yes, praying people means God wants to include you in his eternal plan. కాబట్టి ప్రార్థన చేసే ప్రజలంటే తన యొక్క నిత్య ప్రణాళికలో మరి మీ పేర్లు కూడా మన పేర్లు కూడా దేవుడు పెట్టాలని So కోరుకుంటున్నాడు. firstly, it is a well directed prayer. మొట్టమొదటిగా మరి ఏ వ్యక్తికి అయితే చేయాలో సరి అయిన వ్యక్తికి ప్రార్థన చేసింది. Secondly, it is an honest prayer. రెండవదిగా యథార్థంగా ప్రార్థన చేసింది. Thirdly, it is an earnest prayer. మూడవదిగా పట్టుదలతో ప్రార్థన చేసింది. Fourthly, it is a fervent prayer. నాలుగవదిగా ఆసక్తితో ప్రార్థన చేసింది. Fifthly, it is a humble prayer. ఐదవదిగా ఎంతో తగ్గించుకొని ప్రార్థన And చేసింది. sixthly, it was a self-changing prayer. She was no more sad. She believed in her prayer. మరి ఆరవదిగా హన్నాలోనే ఎంతో మార్పు కలిగింది ఆ ప్రార్థన ద్వారా. మరి తన ప్రార్థనను చేసిన ప్రార్థన హన్నా కూడా నమ్మింది. And it is an answered prayer. తర్వాత ఏడవదిగా మరి జవాబు పొందిన ప్రార్థన. May God help us to pray like Hannah and get answers for our prayers. కాబట్టి మన యొక్క ప్రార్థనలు దేవుడు వినుగాక, మన యొక్క ప్రార్థనకు మరి దేవుడు జవాబు దయచేయునుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.